హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న టెంపుల్ బార్డర్ హ్యాండ్ డిజైన్ని ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకొని చాలా తేలిగ్గా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. బార్డర్స్తో డిజైన్ ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది కదా, ఇలా పట్టు క్లాత్ తోటి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను అనమాట. పట్టు బార్డర్ తోటి దీనికోసం ఒక పేపర్ని తీసుకున్నాను. ఫస్ట్ పేపర్ని కట్ చేసి ఉంచుకున్నట్టయితే మనకి ఈ పీస్ని జాగ్రత్తగా ఉంచుకుంటే ఎన్ని బ్లౌజులకైనా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. దీనికోసం 6 ఇంచెస్ లెంత్ 2.5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఇప్పుడు మార్క్ అయితే పెట్టింది అక్కడికి. నేను క్రాస్గా కూడా 6 ఇంచెస్ వచ్చేటట్టుగా చూసి ఈ మార్క్ని అడ్జస్ట్ చేసుకున్నాను. దీనికి 2 ఇంచెస్కి ఒక్కొక్క మార్క్ పెట్టేసుకొని మన టెంపుల్ ఆకారాన్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా వంపులు వచ్చినట్టుగా డ్రా చేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టే ఈ ఆకారంలో లేదా మీకు నచ్చిన ఆకారంలో మీరు ఆకారాన్ని డ్రా చేసేసుకోండి. ఇలాగా కట్ చేసేసుకున్నట్టయితే ఈ మధ్యలో వచ్చిన ఈ పీస్ కూడా మనకి యూజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఈ కట్ చేసిన పీస్ చుట్టూ 1.5 ఇంచ్ లేదంటే 3/4 ఇంచ్ వెడల్పు ఉన్నట్టుగా ఈ చుట్టూ ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. దాని ప్రకారంగా ఈ పేపర్ బీజింగ్ని అయితే నేను కట్ చేసుకున్నాను. 2 పీసులని 2 చేతుల కోసం. దీన్ని ఇప్పుడు ఏ హ్యాండ్కి అయితే మనం స్టిచ్ చేయాలని అనుకుంటున్నామో లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ని కలిపి ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పేపర్ బీజింగ్ అండ్ లైనింగ్ క్లాత్ సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇది కూడా సెంటర్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర ఎక్కడ మనం స్టిచ్ చేయాలనుకుంటున్నామో దీన్ని అడ్జస్ట్ అవి కరెక్ట్గా ఉన్నట్టు చూసుకొని ఇప్పుడు ఈ పేపర్ బీజింగ్ చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి లోపల వైపు నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. నేను అది ఫోల్డ్ చేసి కదలకుండా ఒక స్టిచ్ వేసాను. ఇప్పుడు ఈ సెంటర్ని మనం మార్క్ చేసుకున్న ప్రకారం కదలకుండా పిన్తో సెక్యూర్ చేసుకొని బక్రం మీద స్టిచ్ పడకుండా క్లాత్ మీద మాత్రమే స్టిచ్ పడేటట్టుగా నీట్గా కార్నర్స్ చూసుకుంటూ కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. కాస్త నెమ్మదిగా వేసుకున్నట్టయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టేసి లోపటి వైపు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట లోపటి క్లాత్ని. ఇప్పుడు లోపటి వైపు కట్స్ పెట్టేసుకోవాలి. దీన్ని టర్న్ చేసుకున్నట్టయితే హ్యాండ్కి మనకి టెంపుల్ ఆకారం కంప్లీట్ అయిపోతుంది. లోపటి వైపు వేసే ఈ పట్టు పీస్ కోసం అయితే 7 ఇంచెస్ విడ్త్ 8 ఇంచెస్ లెంత్ ఉన్న ఒక పీస్ని రెడీ చేసి ఉంచుకుంటున్నాం. మన దగ్గర క్లాత్ కానీ చాలకపోతే ఇలా జాయింట్ వేసైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కనిపించే స్టిచెస్ కూడా వెళ్ళిపోతుంది అనమాట, ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు దీని చుట్టూ ఇలాగా మనం ఏ ఆకారంలో కట్ చేసుకున్నామో బక్రంని అలాగా బార్డర్ని చుట్టూ కలుపుతూ స్టిచ్ చేసేసుకోవాలి. బార్డర్ ఫస్ట్ పెట్టాము, లోపల లైనింగ్ క్లాత్, పైన పేపర్ బీజింగ్ వచ్చిందనమాట. ఈ 3 లేయర్స్ని ఇలాగ చుట్టూ కట్ చేసుకొని టర్న్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసి ఉంచుకున్న ఈ టెంపుల్ ఆకారం ఉన్న హ్యాండ్ని ఈ బార్డర్ పైన పెట్టేసి మనకి సెంటర్ అనేది ఎక్కడ వస్తుంది చూసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకొని చుట్టూ నీట్గా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి మనం కుడుతున్నప్పుడు అంచులు అటు ఇటు వెళ్ళిపోకుండా కరెక్ట్గా చూసుకుంటూ జాగ్రత్తగా కార్నర్లని టర్న్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. దీనికి కావాలంటే ఫినిషింగ్లో మనం బార్డర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా బటర్స్తో కానీ పూసలతో కానీ డెకరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు సింపుల్గా ఇలా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చివరికి మనం రోప్ పైపింగ్ ఇచ్చేసుకున్నట్టయితే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. లోపటి వైపు నుంచి కూడా మనకి స్టిచ్చింగ్ ఏమీ ఇబ్బంది లేకుండా ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది అనమాట. ఇలా పేపర్ పైపింగ్ ఇచ్చేసిన తర్వాత లోపటి వైపు ఒక ఫోల్డింగ్ ఇచ్చి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. లేదు అంటే ఇలాగా స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ బ్యాక్ సైడ్ నేను ఇలా కట్ వర్క్ ఇచ్చానమాట. షోల్డర్ పార్ట్ దగ్గర హ్యాండ్కి బార్డర్ ఇలాగ వచ్చింది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.